ఈరోజు వచ్చేసి నేను చికెన్ చేస్తున్నాను. ఫస్ట్ చికెన్లో ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేసుకొని బాగా వేసుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. నెక్స్ట్ కరివేపాకు వేసుకొని స్లోగా కుక్ చేసుకోవాలన్నమాట. ఎంత స్లోగా కుక్ చేసుకుంటే అంత టేస్టీగా వస్తుందన్నమాట చికెన్. ఇప్పుడు ఇలా అల్లం తెల్లగడ్డ వేసుకొని మనం మిక్స్ పట్టుకోవాలన్నమాట. ఇలా తెల్లగడ్డ పొట్టు తీయకుండా ఉంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను అలాగే వేస్తున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా కుక్ అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం వేపుకోవాలి. ఇది వచ్చేసి లివర్ ఫ్రై అన్నమాట. ఈ లివర్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టము. అందుకనే ఎవ్రీ వీక్ మా ఆయన నా కోసం ప్రత్యేకించి తీసుకొని వస్తారనమాట. నాకు చికెన్ కంటే ఇదే ఇష్టము. ఫస్ట్ అయితే మనం దీన్ని బాగా నీట్గా స్మెల్ రాకుండా బాగా ఎంత నీట్గా వాష్ చేసుకుంటే అంత స్మెల్ రాకుండా టేస్టీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఒక పెనంలో ఇలా లివర్ వేసేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు వేపుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాగా వేపుకొని స్మెల్ పోయేంత వరకు వేపుకొని తర్వాత కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లివర్ ఫ్రై అన్నమాట. ఈ లివర్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకు చికెన్ కన్నా లివర్ ఫ్రైయే ఇష్టము. సో మా ఆయన ఎవ్రీ వీక్ లివర్ అనేది తీసుకొని వస్తాడు అనమాట. ఇది వచ్చేసి మనం ఎంత నీట్గా వాష్ చేసుకుంటే అంత స్మెల్ రాకుండా మనం తినగలుగుతాం అనమాట. లేకపోతే స్మెల్ వస్తే కనుక మనకు మంచిగా అనిపించదు, తినాలనిపించదు. కాబట్టి ఇది బాగా వాష్ చేసుకోవాలి. లివర్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా పోనిచ్చేసి ఒక పెనంలో వేసి బాగా వాటర్ అంతా పోయేంత వరకు వేపుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా వేపుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి వేసుకొని బాగా వేపుకొని తింటే కనుక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే చికెన్ కంటే ఈ లివర్ అంటేనే చాలా ఇష్టం. మీలో కూడా ఎంతమందికి లివర్ ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. ఎంత బాగా వేపుకుంటే అంత పచ్చివాసన రాకుండా చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చికెన్ అనేది మనం బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఉప్పు కారం వేసుకొని ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ కానీ మనం ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని ఉంచుకుంటే ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. లేకపోతే ఫ్రిడ్జ్ ఉంటే కనుక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి చికెన్ని. ఎంత బాగా మ్యాగ్నేట్ చేసుకుంటే అంత బాగా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ వచ్చేసి మా ఆయన చాలా టేస్టీగా చేస్తారనమాట. నేనైతే పెళ్ళి అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా చికెన్ చేయలేదు. నేనైతే పెళ్ళికి ముందు మటన్ బాగా తింటున్నాను అనమాట. చికెన్ అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. బట్ పెళ్ళి అయిన తర్వాత మా ఆయన చాలా టేస్టీగా చేస్తాడనమాట చికెన్. అప్పటి నుంచి నాకు చికెన్ అంటే చాలా ఇష్టము. నేనైతే పెళ్ళి అయినప్పటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా మా ఇంట్లో చికెన్ అయితే నేను చేయలేదు. ఓన్లీ తిరువాతన్నం మాత్రమే చేస్తాను. అయితే నాకు అందరు అంటారు, నువ్వు చాలా చేసి పెడితే తింటున్నావు, నువ్వు బాగా అదృష్టవంతురాలు అనేసి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా నేను చేసుకోకుండా మా ఆయన ఎవ్రీ వీక్ చికెన్ తీసుకొని వచ్చేసి చేసి పెట్టడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా ఆయన చికెన్ చేయడంలో మంచి చెఫ్ అన్నమాట. ఇంకా మన భాషలో చెప్పాలంటే చికెన్ చేయడంలో బాగా చేయి తిరిగిన మనిషి అన్నమాట. అస్సలు వాళ్ళ రూమ్మేట్స్గా ఉన్నప్పుడు, బ్యాచిలర్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళ రూమ్లో మా ఆయనే బాగా వంట చేసేవాడు అనమాట. చాలా బాగా అన్ని వంటలు బాగా చేస్తాడు. నాకు అన్నిటికంటే కూడా చికెన్ అంటే మా ఆయన చేసే విధానం చాలా నచ్చుతుంది అనమాట. చాలా టేస్టీగా మా పిల్లలు కూడా ఒప్పుకుంటారు. నిజంగా మా ఆయన చికెన్ బాగా చేస్తాడు. నాకైతే నేను చేసే చికెన్ అయితే నాకు తినాలనిపించదు. మా ఆయన చాలా టేస్టీగా చేస్తాడు అనమాట. ఇలా మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దీంట్లో వచ్చేసి ఫస్ట్ కొబ్బరి వేసుకొని కొబ్బరి బాగా మిక్స్ చేసుకొని తర్వాత సజ్జీర వేసుకోవాలన్నమాట. సజ్జీర వేసుకున్న తర్వాత టమోటాలు, కొత్తిమీర వేసుకొని ఇలా బాగా గ్రైండ్ చేసుకొని మనం చికెన్లో వేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను చెప్పినా కదా ఇంతకుముందు ప్రిపేర్ చేసుకుంటా ఇలా ప్రిపేర్ చేసుకోవాలని.
ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని మనం దీంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చికెన్ చేసి పెడితే తినే అదృష్టం ఎంతమందికి ఉంటుంది. ఎవరైనా మేము చేయకూడదు, వేరే వాళ్ళు చేస్తే తినాలి అనేసి ఉంటుంది అన్నమాట చాలామందికి. నాకు కూడా అలానే ఉంటుంది. ఊరికి వెళ్తే కనుక నేనైతే చేసి పెట్టకుండా ఎవరైనా చేసి పెడితే తినాలి, 2 రోజులు రెస్ట్ తీసుకోవాలని నేను ఉంటుంది అనమాట. మీలో ఎంతమందికి కూడా అలా ఉంటుందో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇలా అన్నీ వేసుకొని మనం బాగా కుక్ చేసుకోవాలన్నమాట. సండే వచ్చిందనుకోండి, ఇలా చికెన్ చేసుకొని తిరువాతన్నం చేసుకొని బాగా తినేసి సండే రోజు మాత్రం నేను తిన వెంటనే హాయిగా హ్యాపీగా నిద్రపోతాను ఫ్రెండ్స్. బాగా నేను ఒక 4 hours 5 hours బాగా నిద్రపోతాను. మధ్యాహ్నం అయితే ఇంకా బాగా నిద్రపోతాను అనమాట. సండే రోజు మాత్రం ఫుల్ రెస్ట్ అనమాట. మిగతా రోజుల్లో పరుగున అన్ని పనులు, చాలా పనులు ఉంటాయి ఫ్రెండ్స్. నాకైతే మాత్రం ఒక్క సండే రోజు మాత్రం నేను బాగా రెస్ట్ తీసుకుంటాను ఫ్రెండ్స్. నా రోజు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, మార్నింగ్ లేవగానే బయట కసువు దోసేసి, ఇంట్లో కసువు దోసేసి, బయట నీళ్ళు జల్లేసి, ముగ్గు పెట్టేసి, మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మొత్తం అన్ని గిన్నెలన్నీ కడుక్కొని, గ్యాస్ అవన్నీ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసుకొని, ఇంకా టిఫిన్ చేసి, పిల్లలకు స్నానం చేయించి, పిల్లల్ని స్కూల్కి పంపించేసి, బాక్స్ పెట్టి టిఫిన్ పెట్టి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత మళ్ళీ నేను అన్నము కూర ఇవన్నీ 2 చేసేసుకొని మా ఆయనకు బాక్స్ పెట్టేసి, ఇంకా పిల్లలు కూడా బాక్స్ ఇచ్చేసి వచ్చి, ఇంకా మధ్యలో 12 నుంచి నేను 4:30 వరకు స్టిచ్చింగ్ చేస్తాను ఫ్రెండ్స్. స్టిచ్చింగ్లో నేను బిజీగా ఉంటాను అనమాట. మళ్ళీ ఇంకా పిల్లలు ఇంటికి వస్తానే ఇంకా వాళ్ళకు చదువు చెప్పడం, ఇలా మొత్తం ఇలా రోజు అనేది గడిచిపోతుంది అన్నమాట. మీరు కూడా నాలాగే రోజు ఎలా పని చేస్తారో, మీరు కూడా బిజీగా ఉంటారు అయితే కనుక ఒక కామెంట్ చేయండి. జాబ్ చేస్తేనే పని చేసినట్టు కాదు ఫ్రెండ్స్. జాబ్ చేయకున్నా కూడా ఇంట్లో ఉండే ఒక హౌస్ వైఫే చాలా ఎక్కువ పని చేస్తుంది అనమాట. పని పాట లేదు అనేసి అనుకుంటారు, కానీ చిన్న పని పెద్ద పని అన్ని పనులు చేయాలన్నమాట. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ ఉన్నంత పని ఇంకా ఎవ్వరికి ఉండదు, నాకు తెలిసి అయితే మాత్రం. ఇది ఓకే, ఇది కరెక్ట్ అయితే కనుక మీరు కామెంట్ చేయండి. హౌస్ వైఫ్కి ఉన్నంత పని ఇంకా ఎవ్వరికి ఉండదు అన్నమాట. చాలా అన్ని పనులు చేసి పెడుతుంది అనమాట. ఎంత చిన్న పని చేసే వాళ్ళకైనా వాళ్ళ పనికి మనము వాళ్ళు చేసే పనికి మనం వాల్యూ ఇవ్వాలన్నమాట. దేవుడు కూడా ఎంతో తెలివిగా ఆలోచించే అందరికీ ఏదో ఒక పని కల్పించాడు. లేకపోతే ఆయనకు ఎంత పని ఫ్రెండ్స్, అందరినీ రిచ్గా చేసేసి అందరికీ ఒకేలాగా పెట్టచ్చు కదా. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే ఈ సృష్టి అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. లేకపోతే అందరు ఒకే పని చేస్తే గనక ఏ పని చేసే వాళ్ళనైనా మనం గౌరవించడం నేర్చుకోవాలి ఫస్ట్. మేము గొప్ప, మీరు చేసే పని ఏముంది అనే మాట మాత్రం ఎవ్వరు మాట్లాడద్దు. అలా మాట్లాడే వాళ్ళని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. అసలు వాళ్ళు గొప్ప అయితే వాళ్ళకి గొప్పనే, ఇంకా వేరే వాళ్ళకైతే గొప్ప కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు ఉడ్చే వాళ్ళు ఉన్నారు. ఆ రోడ్లు ఉడ్చే వాళ్ళని ఎంత తక్కువ చేసి చూస్తారంటే అంత తక్కువ చేసి చూస్తారు. వాళ్ళే కనుక లేకపోతే మన రోడ్లు క్లీన్గా ఉంటాయా? సో ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు, ఎవరి గొప్పతనం వాళ్ళకు ఉంటుంది. అంతేగాని వాళ్ళు చిన్న మనం పెద్ద అనే భేదభావం అనేది ఏది ఉండకూడదు. ఎవరు లేకున్నా కూడా పని అనేది జరగదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఒకరిని తక్కువ చేసి చూసేటప్పుడు అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఫైనల్గా వచ్చేసి మనం చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీర జల్లుకోవాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.